జీవితం చాలా విలువైనది, వెలకట్టలేనిది. గడిచిన ప్రతిరోజు తిరిగి రానిది. ఈ క్షణం మరుక్షణానికి గతమైపోతుంది. జర్నలిస్టుగా నేను రోజు ఎన్నో సంఘటనల్ని చూస్తుంటాను. వాటిలో కొన్ని మనసును తాకుతాయి, ఇంకొన్ని బాధ పెడతాయి, మరికొన్ని వెంటాడుతూనే ఉంటాయి. అలా నిత్యం వెంటాడే జ్ఞాపకం శంషాబాద్ సమీపంలోని పెద్దకుంట తండా. ఈ రోడ్డు పక్కనున్న 3 ఊర్లలో 80% మంది మగవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఏదో వ్యాధి బారిన పడ్డారనుకునేరు. కాదు, వాళ్లను మద్యం మంత్రించింది, మనుషుల్ని ఆవహించింది, మధ్యలోనే బతుకుల్ని తుంచేసింది. గూడు చేరే సమయంలో మత్తు మాయ చేసింది. జీవితాన్ని ఈదగలిగిన వాళ్ళు ఈ చిన్న రోడ్డును దాటలేకపోయారు. జీవితకాలపు విషాదాన్ని మిగిల్చి వెళ్లారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు వదిలి కుటుంబాల్ని అనాథల్ని చేశారు. మగదిక్కులేని ఇల్లు, భర్తలు లేని భార్యలు, తండ్రులు లేని పిల్లల్ని చూస్తే ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో అర్థమవుతుంది. నలుదిక్కులో ఎవరున్నా పెద్ద దిక్కు లేని ఇల్లు ఎందుకు? పోయిన వాళ్ళు మళ్ళీ రారు, ఉన్నవాళ్ళు మర్చిపోలేరు. మద్యం చాలా మాయలు చేస్తుంది, బంధాలను తెంపేస్తోంది, బాధల్ని మిగులుస్తుంది. ఒక జర్నలిస్టుగా ఈ వార్తను ప్రపంచానికి చేరవేయడమే నేను చేయగలిగిన పని. కానీ మద్యాన్ని మానేయటం మాత్రం మీ బాధ్యత. మద్యం మానండి, మీ వాళ్ళను మరవకండి. నమస్తే తెలంగాణ ఇన్ అసోసియేషన్ విత్ మైక్ టీవీ.